అన్నా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు 3 పార్టీల మధ్యన చాలా ప్రతిష్టాత్మకంగా ఛాలెంజ్గా తీసుకొని కిషన్ రెడ్డి తర్వాత మినిస్టర్స్ అంతా తిరుగుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంత ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నది. హైడ్రా కావచ్చు, హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు రౌడీ షీటర్ నిల్చున్నారు, అందరు రౌడీలే అవుతారైనా గెలిస్తే ఆలోచించండి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, జూబ్లీ హిల్స్ను మేము అభివృద్ధి చేస్తామంటున్నారు, హేమా ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు సార్? రౌడీ షీటర్ ఇవన్నీ పక్కన పెట్టండి, అదంతా మనకు తెలియదు విషయం ఏంటనేది, అది ఫ్యాక్ట్ కూడా అది తెలియదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, నవీన్ యాదవ్ అనే అతను చదువుకున్న వ్యక్తి, ఏమీ చదువు లేకుండా ఊరికే పాలిటిక్స్లోకి వచ్చేసి ఏదో చేసేద్దాం అనుకుంటున్న వ్యక్తి ఏం కాదు. అతను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచి టాపర్, తర్వాత చదివింది కూడా కాలేజెస్, కానీ తను చేసింది కూడా బీటెక్ ఆర్కిటెక్చర్, ఏమీ చితగా కోర్స్ కాదు, అది జేఎన్టీయూలో. అంటే ఏంటి, తను చదివింది ఏది చిన్న చదువు కాదు, అది డబ్బులు పెట్టి చదివే చదువు కాదు. జేఎన్టీయూలో యూనివర్సిటీలో చదివేది అనేది డబ్బులు పెట్టి అయితే రాదు, అది వచ్చిందంతా తన టాలెంట్ తోటి చేసుకున్నాడు. సో తను ఇప్పుడు కాదు పాలిటిక్స్లోకి వచ్చింది, తను దాదాపు ఒక 15 to 20 years నుంచి పాలిటిక్స్, ఏది జూబ్లీ హిల్స్లో, మెయిన్ జూబ్లీ హిల్స్లో తను చిన్నప్పటి నుంచి తిరుగుతున్న ఏరియాలో. ఈ ఏరియా ఎట్లాగైనా నెక్స్ట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అందరూ తెలుసు సార్ మనకి, ఈ రోడ్స్, ఈ కేబీఆర్ పార్క్, ఇక్కడంతా తెలిసింది ఏంటంటే ఇక్కడంతా ఫుల్ పాష్ ఏరియా ఉంటుంది, అది తెలుసు. బట్ ఇక్కడ తెలియని రెహమత్ నగర్ ఉంది, అలాగే షేక్పేట్ ఉంది, బోధబండ ఉంది, ఇవన్నీ చాలా ఏరియాస్ ఉన్నాయి ఇంకా డెవలప్ కావాల్సిన ఏరియాస్. ఇంకా ఏమి డెవలప్మెంట్ లేదు ఏరియాస్, ఇక్కడ ఏమి రోడ్లు కూడా లేవు. ఇప్పుడుంది మనవాడు ఉంది యూసఫ్ కూడా, తనని అడగండి, చిన్నప్పటి నుంచి అక్కడే ఉంది. ఇక్కడ మనము ఒక విషయం చెప్పాలా అండి మీకు, ఎందుకంటే ఇక్కడ మనము పార్టీలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. బట్ నవీన్ యాదవ్ అనేది లోకల్ వ్యక్తి అయినా, సో లోకల్గా అందుబాటులో ఉండే వ్యక్తి. సో ఇక్కడ మేము ఏంటంటే వీఆర్ నవీన్ క్లాస్మేట్స్, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ వీ వాంట్ వాలంటరీలీ, మాకు నవీన్ అని చెప్పలేదు, వాలంటరీలీ మేము ఇన్స్టిట్యూషన్ వస్తున్నాం. ఎందుకంటే ఆయన మంచితనం చూసే వస్తున్నాం మేము. ఆయన ఎట్లాంటి వ్యక్తి మాకు తెలిసి, చిన్నప్పటి నుంచి కలిసి చదివాము, పెరిగాము. ప్లస్ ఏంటంటే ఇక్కడ పార్టీ కన్నా మాకు ఆ వ్యక్తి ఇంపార్టెంట్. సో వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ 10 years టు మేక్ నవీన్ విన్. సో నవీన్ని గెలవాలని ఎంతోమంది కోరుకుంటున్నాం. సో ఈసారి మేము గట్టిగా కంకణం కట్టుకొని మా యూసు కూడా బస్సీ వాసులం కానీ, మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, రిలేటివ్స్ కానీ అందరూ కూడా మా నవీన్ని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ప్రచారం కూడా వచ్చాము. సో 100% ఇది పార్టీలకు అతీతంగా ఈ యొక్క వ్యక్తిని చూసి ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ జరుగుతుంది. సో పార్టీలు ఏవై ఉండొచ్చు, మా నవీన్ అన్న మా లోకల్ వ్యక్తి, మా నవీన్ గెలవాలని అందరూ చాలా గట్టి కంకణం కట్టుకుని ఉన్నాము. సో 100% నవీన్ విజయం సాధిస్తాడని మేము అందరం ఆశిస్తాం. అంటే కేసీఆర్ ఒకవేళ జూబ్లీ హిల్స్ ఈ బై ఎలక్షన్లో అంటే ఒక సభ పెట్టి గట్టిగా ఆయన మాట్లాడగలిగితే బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది కదా, అంటే నవీన్ యాదవ్ అంటే సరిగా అంటే ప్రజెంట్ చేయలేకపోతా ఉన్నాడు, మాట్లాడలేదు. ఆ మాట మేము నవీన్ యాదవ్ చాలా బాగా మాట్లాడతాడు. తనకి ఎలా అంటే వాయిస్ సరిగా వినిపించలేకపోతుంది. ఎలా అంటే మన పేద వ్యక్తిలో ఒక గుడిసెలో ఉన్న వాళ్ళు కానీ, ఒక రేకుల్లో అందరితోనైనా కలిసిమెలిసి ఉంటాడు. ఒక హైలో, సో ఆయనకి క్లాసు తెలుసు, మాసు తెలుసు ఆయన మీరు కొన్ని వీడియోలు చూడండి, ఆయన మాట్లాడిన ప్రసంగాలు చూడండి, ఆయన చాలా బాగా మాట్లాడతాడు కంపేర్ టు అదర్ పర్సన్స్. అదే పర్సన్ ఈజ్ ఎ వెరీ రీచ్ బాగా ఎక్కువ అండి. ఇప్పుడు తన ఆఫీస్ కానీ ఏదైనా కానీ, తన ఆఫీస్ ఎక్కడో తెలుసు కదా మీకు, జూబ్లీస్ లో మన యూస్ కూడా చెక్ పోస్ట్ దగ్గరే ఉంది తన ఆఫీస్. తన ఇల్లు కూడా అక్కడనే. అంటే ఏంటంటే జనాలకు రీచ్ లో ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఫేక్ ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి, మాట్లాడటం. ఇది మీకు తెలుసు, రాజకీయాలు ఉన్న తర్వాత అతను ఇంకోటని, అతను ఏమీ చదువుకోలేదని. ఇంకోటి సార్, ఇది సానుభూతి వర్కౌట్ అవుతుందా మాగంటి సునీత? సానుభూతి అంటే ఇప్పుడు మాగంటి అంటే ఇప్పుడు ఆయన చేసిన ఆయన ఏమి ఈ రోజు వచ్చి ఎమ్మెల్యే అయిపోయి వెళ్ళిన ఆయన కాదు. ఆయన ఎప్పటి నుంచో ఒక 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే చేసింది. సో ఆయన ఏం డెవలప్ చేశారు ఫస్ట్, అది మేజర్ ప్రాబ్లం. సానుభూతి అనేది ఓకే, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది జనాలు ఇష్టం. బట్ జనాలు చూడాల్సింది ఏంటంటే అసలు ఆయన డెవలప్ ఏమైనా చేశారా ఆ ఏరియాకి? డెవలప్ చేయకుండా ఇంకేం సానుభూతి సార్? డెవలప్ చేస్తే కదా సానుభూతి. మన నవీన్ యాదవ్ ఎంత మెజారిటీ తోటి గెలవబోతున్నాడు? డెఫినెట్ గా మేమందరం మా ఫ్రెండ్ సర్కిల్ మా ఒక టాక్ని బట్టి అయితే మినిమం ఒక 50,000 నుంచి 1,00,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మనకు ఆల్రెడీ గెలుస్తాడని అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బస్సు వాసులు కానీ. కాకపోతే మనం ఇప్పుడు మనం ఈ ప్రచారం ట్రై చేసేదంటే
వచ్చి మెజారిటీ రావాలని మేము ఈ ప్రయత్నిస్తున్నాము. సో 100% ఒక 50,000 to 1 lakh మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే బ్రదర్, బెస్ట్ ఆఫ్ లక్. రైట్.